డైరెక్టర్ సారు ఇబ్బంది పెట్టిండా నిన్నేమన్నా? అస్సలు లేదు. పాపం నాకు భయం అనిపిస్తుంది, ఎందుకంటే అను సార్ ఇక్కడ ఏదైనా స్పీకర్ ఉందా, ఇక్కడ ఏదైనా చైర్ ఉందా ఏం చూడరు, అసలు దడబడ 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 హిల్ బీ రన్నింగ్ అరౌండ్. సో నేను అంటుంటా, సార్ ఒక 1 pieceలో రిటర్న్ అవ్వాలి మీరు, కాశ్మీర్ నుంచి రష్యా నుంచి ఒక్క పీస్లో రండి, డోంట్ బ్రేక్ యువర్ బోన్స్ అంట. సో ఐ థింక్ హీఈస్ వన్ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి లొకేషన్లో, ఇలాంటి స్టోరీ చెప్పాలంటే ఇంత గ్రాండ్ స్టోరీ చెప్పాలంటే చాలా కష్టం. అదో ఈ కోవిడ్ వల్ల ఇంకా స్ట్రగ్లింగ్ అయిపోయింది. సో ఐ థింక్ ఇలాంటి సిచ్యువేషన్స్ మొత్తం ఫేస్ చేసి బయటకు వచ్చి హీస్ గివెన్ అస్ సచ్ ట్రైలర్, హీస్ గివెన్ అస్ సచ్ సాంగ్స్ అంటే హీస్ రియల్లీ హార్డ్ వర్కింగ్. సో థ్యాంక్స్ రాఘవ్ ఫోడే అన్న, మంచిగా ఇచ్చినావు నువ్వు. సార్ అంటే అన్న తీసిన సినిమాలు అన్నీ చూసినావాను? As in some of them, but my working experience with him has been అంటే extremely new, because sometimes కదా ఒక సిచ్యువేషన్ ఉంటుంది దట్ మనము ఫుల్ ఇంటెన్స్ సీన్ చేస్తుంటాం, ఫుల్ ఫోకస్గా ఫోకస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం, కానీ సడన్లీ గాడ్ అని అంటారు, ఒక సడన్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఐఎమ్ లైక్ సార్ డోంట్ స్క్రీమ్, ఇట్స్ ఓకే అంటే షార్ట్స్ ఫుల్గా నచ్చితే గాడ్ అంటారు, ఫుల్ లౌడ్ స్క్రీమింగ్ ఆన్ ద మైక్ అండ్ ద స్పీకర్ ఇస్ రైట్ హియర్, వీఆర్ లైక్ అమ్మా ఇట్స్ ఓకే, వీ నో యూఆర్ హ్యాపీ. And if he doesn't like the one shot, I'm like, God, one more అంటారు ఫుల్ లౌడ్గా. అమ్మా అసలు సార్కి వెళ్ళి చెప్తుంటా, సార్ నా హార్ట్ ఆల్రెడీ వీక్ సార్, కొంచెం చూసుకోండి, ఇది నా లాస్ట్ ఫిల్మ్ అవ్వకూడదు అనేసి. కండబలం ఉంది కానీ గుండె బలం లేదు సార్. సో కొంచెం సార్ వీక్ ఇక్కడ. అయితే ఇంట్లో ఒక్కరు కాదు, ఆల్రెడీగా డైరెక్టర్లు 2, మళ్ళా సుమంత్ సార్ ఉన్నాడు, ఆయన కూడా మేజరే ఉన్నాడు, మళ్ళా ఆర్మీ కదా సార్ కూడా. ఒక్క హీరో కాదు, ముగ్గురు డైరెక్టర్లు. రాఘవ్ ఫోడే అన్నతోని ఇప్పుడు తరుణ్ భాస్కర్ అన్న ఒక వేషము, గౌతమ్ మీనన్ సార్ ఒక వేషము, మొత్తం అందరిని తెచ్చి పెట్టిండు. మొత్తం ఇది ఫ్యాన్ స్టార్ మూవీ అయిపోయింది. అవునండి, యా ఫర్ షూర్. ఎందుకంటే నేను ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఐ వుడ్ సీ సమ్మన్ న్యూ. అంటే వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సుమన్ సార్, అండ్ దెన్ వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ వెనల్ కిషోర్, అండ్ వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ తరుణ్. సో ఐ వాజ్ లైక్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకొక ఫిల్మ్ చేసి వచ్చేటప్పుడు ఐ వాజ్ వర్కింగ్ విత్ యూ, ఈ ఫిల్మ్లో కూడా ఉన్నారా? సో ఇట్ వాస్ లైక్ దట్. బట్ ఇట్స్ ఫన్ వెన్ మనం అందరూ ఒకే ఇండస్ట్రీ కదా, ఒకే ఫ్యామిలీ లాగా. సో మనం అందరూ ఒక్కొక్కరిని వి కీప్ సీయింగ్ ఈచ్ అదర్. సో ఇట్స్ రియల్లీ స్పెషల్ దట్ వే. చాలా పెద్దదైపోయింది ఇది, చిన్నది కాదు, ఇప్పుడు చాలా పెద్దదైంది. ఇంతమంది డైరెక్టర్లు, కామెడీ డైరెక్టర్లు, అంత పెద్దలో నొప్పించిండు రాఘవ్ ఫోడే అన్న. థ్యాంక్స్ కన్నా, ఇంత మంచి ఒక నువ్వే చెప్పు, అది ఏం మూవీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో? ఏమని ఇది ఏమంటారుగా, క్లాసిక్. ఇంత తిఫల పడి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్లాసిక్ ఫిల్మ్ అంటారా? ఇదైతే చూడు ఐరస్ వచ్చినట్టు. నీ తర్వాత నేను ఏదైనా చెప్పాలంటే మాకు ఏడొస్తుంది చెప్పు. అయినా మమ్మల్ని చూస్తే అట్లుండదు కదా, అసలు ఏం చెప్పింది అనేది చూస్తా. నీకు లైకులు, షేర్లు, కామెంటింగ్లు ఏరే, నీ ప్రపంచం వేరే. అయ్యో ఈ జన్మలో మాకు సాధ్యం కాదు అది. చుమ్మా అబద్ధం మళ్ళీ ఏదైతుంది చూడు. ఇప్పుడే మెచ్చుకున్నావు పాట. చూడండి, ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పండి, నేను ఏదో ఒకటి చెప్తా, చూద్దాం ఎవరికి ఎక్కువ లైక్స్, ఎవరికి ఎక్కువ షేర్స్ వస్తుంది. మీరుకే ఏమి లేదు, ట్యాగింగ్ చేస్తే చాలు కానీ. అయితే 40తోని ముచ్చట పెట్టినాము. సీతారామం సినిమా ఆగస్టు 5 తారీఖు నాడు వస్తున్నది. ఇంట్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 2-3 డైరెక్టర్లు, కామెడియన్స్, చాలా ఉన్నది ఇంట్లో సామాను. అఫర్ది 64 సామాన్లు అవన్నీ తెచ్చి పెట్టి తిఫల పడి ఐజయంతి ప్రొడక్షన్లో మంచి యాంటిక్ ఫీస్ వస్తున్నది. మీరు అందరూ ఆగస్టు 5 తారీఖు నాడు టాకీస్లకు పోయి బుజ్జమ్మ ఎట్లా చేసింది, సల్మానం సార్ ఎట్లా చేసిండు,
ఇంకా ముర్నాలు ఎట్లా చేసింది ఇవన్నీ మీరు చెప్పాలి 5 తారీఖు నాడు చూడండి. మరి నువ్వు కూడా చెప్పు అందరికి. చాలా బాగా చెప్పారు మీరు, అన్ని టచ్ చేశారు, అన్ని డీటెయిల్స్ పెట్టారు. వెల్ డన్. మంచిగా వచ్చింది చాలా మాట్లాడినందుకు. అయ్యో నువ్వు నడమన్నావు, నేను కొనక. బాయ్ బాయ్. కేర్ టేకరు. ఓకే ఆరని అడిగినని చెప్పు. ఓకే ఓకే బాయ్ బాయ్.